హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో సాఫ్ట్ మైసూర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే నోట్లో పెట్టుకుంటే ఇలా వెన్నెలా కరిగిపోతుందండి. మనం బయట వందలు పెట్టి కొనే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మంచి రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకోండి. ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అన్నీ కూడా అదే కప్పుతో మెజర్మెంట్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక్క 5 నిమిషాలైనా లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా ఒక బౌల్‌లోనికి వేసేసేయండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల నెయ్యి తీసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు నెయ్యి తీసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. లేదా ఒక కప్పు ఆయిల్, ఒక కప్పు నెయ్యైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 1.5 కప్పుల నెయ్యి, అరకప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇలా ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఎందులో అయితే మైసూర్ ప్యాక్ వేయాలనుకుంటామో ఆ గిన్నె తీసుకొని ఆయిల్‌ని బాగా అప్లై చేయండి. ఇప్పుడు ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి, నెయ్యి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకి షుగర్ తీసుకోవాలి. ఈ 1.5 కప్పుల పంచదార కరెక్ట్‌గా సరిపోతుందండి స్వీట్‌నెస్ అనేది. మీరు బాగా తీపిగా తినాలనుకుంటే మరొక 2 టేబుల్ స్పూన్ పెంచుకోండి. ఇందులో ఒక కప్పు వాటర్ వేసేసుకొని షుగర్‌ని బాగా మరిగించాలి. ఈ షుగర్ మొత్తం కరిగేంతటి వరకు మీడియం ఫ్లేమ్‌లో బాగా కరిగించండి. మనకు పంచదార పూర్తిగా కరిగి ఎప్పుడైతే ఇలా పొంగడం స్టార్ట్ అవుతుందో పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం చూసారా? ఇలా తీగ పాకం రావాలండి. ఇలా తీగ పాకం వస్తే మనకు పర్ఫెక్ట్ అన్నమాట. పాకం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి. ఈ శనగపిండి మొత్తాన్ని వేసేసేయండి. మనకేం ఉండలు కట్టదండి. ఎందుకంటే మనం ముందుగానే నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి షుగర్ సిరప్‌లో. ఇలా షుగర్ సిరప్‌లో పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక కప్పు నెయ్యి ఉంటుంది కదా! ఈ నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు అరకప్పు నెయ్యిని, అరకప్పు వరకి ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నేను అలానే వేసుకున్నాను. మనం తీసుకున్న నెయ్యిని ఒక 3 వాయిలుగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసి కలపడం వలన మనకు నెయ్యి చక్కగా పడుతుంది. అలానే సాఫ్ట్‌గా వస్తుందండి మైసూర్ పాక్. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా లో ఫ్లేమ్‌లో చేయండి. కింద అడుగంటకుండా ఉంటుంది. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం కలపడం మానేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. సో, ఇలా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి. మనం తీసుకున్న నెయ్యి మొత్తం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చూసారు కదా! మనకు కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా ఉండాలి. ఇలా ఉంటే మనకు మైసూర్ పాక్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయిపోయినట్టు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా! ఈ బౌల్‌లోనికి ఒకేసారి పోసేసేయండి. ఇలా వీడియోలో చూయించినట్టుగా. అప్పుడే మనకు చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని ఇది కంప్లీట్‌గా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మీకు మైసూర్ పాక్ ఏ సైజులో కావాలో ఇలా కట్ చేసేసుకోండి నైఫ్ తోటి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా ట్యాప్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా! మైసూర్ పాక్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. నోట్లో వేసుకుంటే ఇలా వెన్నెలా కరిగిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.